చేవెళ్ల నియోజకవర్గం చనువల్లి ఇక్కారెడ్డిగూడ గ్రామాలలో చేవెళ్ల సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, సమతా వెంకటరెడ్డి, సరితా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున గడప గడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ప్రజలకు వివరించారు. టీఆర్ఎస్ బీజేపీ నాయకుల మాటలు వినకుండా, వారి మాటలకు మోసపోకుండా హస్తం గుర్తుకు ఓటు వేసి భీమ్ భారత్ ను గెలిపించాలని వారు కోరారు. ఈరోజు ప్రచారంలో భాగంగా మేము సన్వల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు చాలా బాగా స్పందిస్తున్నారు. అందరికీ కాంగ్రెస్కి ఓటేస్తామని చాలా మంచిగా చెప్తున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. 6 గ్యారంటీలు కూడా అందులో మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రతి మహిళకి గృహలక్ష్మి కింద ప్రతి మహిళలకి 2,000 అకౌంట్లో వేయడం ఇచ్చారు ఒకటి గ్యారంటీ. అలాగే తెలంగాణలో బస్సు ఎక్కడ తిరిగినా కానీ మహిళలకు ఫ్రీ, 500కే సిలిండరు, 200 యూనిట్ కరెంటు ఫ్రీ, రైతులకి 15,000 అకౌంట్, అది రైతు బీమా, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అభిప్రాయాలు కొంచెం అటు ఇటు. ఈసారి 1,00,000 రూపాయలతో ఈ వర్క్ చేయండి అన్నారు. తర్వాత వచ్చేసరికి 1,00,000 అవుతుంది వరకు 1,00,000 చేయండి అని చెప్పారు. అట్లా అంటే నేను కరెక్ట్ ఒక నిర్ణయానికి రాలేదు. మన కంపోస్ట్ యాడ్ కావచ్చు, అలాంటి కొన్ని మార్పులు చేర్పు చేయడం జరిగింది. అంటే కరెక్ట్ స్థిరమైనటువంటి నిర్ణయం అన్నట్టు ప్రభుత్వానికి కానీ అవునా అక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ లేదని మనకు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలా ప్రజలకు ఏం చేశారు, హామీలు ఇచ్చారు. ఇచ్చి హామీలు ఏం చేశారు, అందరికీ మనం చేయగలుగుతామా చేయలేదా అన్నది ఆలోచన చేయకపోవడమే కదా. ఇప్పుడు మనం దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటివి అందరికీ రైతు బంధు వచ్చారు, దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, అలాంటివి అందరికీ ఇవ్వలేదు. అయ్యో చాలామంది ఉంటారు కదా విలేజ్లో, అలాంటి వాళ్ళకి ఇవ్వలేదు. అంటే మనం ఇచ్చేటువంటి గ్యారంటీస్ ఏవైతున్నాయో ప్రజలందరికీ చేరాలనే ఉద్దేశంతో చేసినటువంటివి. కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే సమన్యాయం జరుగుతుంది, సమపరిపాలన. మనం చేసే ప్రభుత్వానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సమానత్వ పరిపాలన, సమన్యాయం కావాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడం మన ప్రభుత్వ లక్ష్యం. అది ప్రజల్లోకి ఏం తీసుకుని వెళ్ళి మీరు మీ పార్టీని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు? మేము 6 గ్యారంటీస్ తీసుకెళ్తున్నాము. అలాగే ఇంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు కూడా వాళ్ళకి ఒకసారి గుర్తు చేస్తున్నాం. మర్చిపోయారు కాబట్టి వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము చన్వల్లి గ్రామంలో ఈరోజు ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ప్రజలే ముందుకొచ్చి మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము, టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ వెయ్యము అని వాళ్ళే చెప్తారు. ఎందుకు మరి అట్లా అనవలసి వస్తుంది, ఎందుకోసం వేస్తే కాంగ్రెస్ పార్టీకి అని కూడా మేము అడిగినాం. అడిగితే ఈ గత 10 సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. కనీసం గ్యాస్ ధర 1,200 రూపాయలు చేసింది ఈనాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎంబడే 500 రూపాయలు చేస్తామని చెప్పని గ్యారంటీ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదొక నినాదం ప్రజల లోపల. వాళ్ళకు నిత్యావసరంగా ప్రతిరోజు వాడుకునేటటువంటిది గ్యాస్ కదా. మహిళా సోదరిమణులందరూ కూడా మన ప్రభుత్వం వాళ్లకు 18 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల లోపున్న మహిళలకు సోదరిమణులందరికీ కూడా 2,500 రూపాయలు వాళ్ళ ఖర్చుల కోసమని చెప్పని ఇవ్వడం జరుగుతుంది. అది